రోజు రాజకీయం చేయను అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. ఎవరు ఫేక్ మీరా మేమా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. మరోవైపు వైసీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రంపాలు తెస్తాం, రప్పా రప్పా కోస్తామంటే ఎవరు ఊరుకోరు అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. వైసీపీ ఫేక్ రాజకీయాలు చేయలేదన్నారు బొత్స. మేనిఫెస్టోలో ఏం చెప్పిందో అదే చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో అలవిగాని హామీలిచ్చి ప్రజలను మోసం చేయలేదన్నారు. హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వ వైఫల్యమంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు బొత్స. ఈ అక్రమ కేసులే ప్రజల్లో వైసీపీకి సానుభూతిని పెంచుతున్నాయన్నారు బొత్స. అంటే మనమందరం ఫేక్ అంట, వీళ్ళు వచ్చి నిజాయితీ పరులంట, వీళ్ళు అబద్ధాలు చెప్పిన మనుషులు, వీళ్ళు ఫేక్ పిలుస్తూ రాసింది. ఏం ధర్మం అండి ఇది? ఏం న్యాయం అండి? మరోవైపు వైసీపీకి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిసారి వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి రివెంజ్ తీర్చుకుంటామంటున్నారని వారికి ఆ ఛాన్స్ ఇవ్వబోమన్నారు పవన్. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదన్నారు పవన్ కళ్యాణ్. తప్పు చేసిన వారిపైనే కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు, ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. ఇది తమ ఓపికకు కూడా హద్దులుంటాయన్నారు పవన్ కళ్యాణ్. చంపేస్తాం, కసాకసా నరికేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు డిప్యూటీ సీఎం. తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు పవన్ కళ్యాణ్. అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ యత్నించడం సరికాదన్నారు ఆయన.